హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీ పార్టీకి దేవుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈ ఓడిపోయినటువంటి క్రమంలో ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి మాటల కారణంగా టీడీపీ పార్టీ ఏబి వెంకటేశ్వరరావు గారిని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు దేవుడు అయ్యాడు, ఇప్పుడు దయ్యం అయ్యాడు, ఇప్పుడు డ్రామా ఆర్టిస్ట్గా వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆహా ఓహో అద్భుతం అన్నారు, ఆయనని హీరో అన్నారు. ఇప్పుడు డ్రామా ఆర్టిస్ట్ అయ్యాడు. కారణం ఏంటయ్యా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకో చిత్రం చెప్తా మీకు. ఫస్ట్ ఇది చూడండి. ఇక్కడ ఇది ఒక కార్యక్రమంలో ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి దానికి ఇక్కడ ఒక ఛానల్ వాళ్ళు ఏబి సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబును నమ్మి నేను కూడా మోసపోయా, రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు అని ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఈయన పెట్టలేదు, వేరే ఒక ఛానల్ వాళ్ళు. ప్రజలకు కోపం వస్తే ప్రభుత్వాలు నిలవడం, ఇది పెట్టారు. పెడితే ఇక్కడ టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళు స్పోక్ పర్సన్ అంట ఆయన ఈ పోస్ట్ పెట్టాడు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ పోస్టర్లో చూసేసి వీడియో పూర్తిగా చూడకుండా హాఫ్ నాలెడ్జ్తో వీళ్ళు మాట్లాడతారని చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే నా వీడియోలకే చాలామంది పూర్తి వీడియో చూడకుండా ఏదో కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఇక్కడ మరి స్పోక్ పర్సన్ అన్నారు, ఎన్ఆర్ఐ అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్త పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాడు ఆయన, అసలు ఆ తమ్మునేల్లో పైన పెట్టింది వేరు, లోపల వీడియో వేరు. నేను మొత్తం చూసా వీడియో. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడలే. కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు చెప్తా, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో చెప్తా. ఇక్కడ ప్రస్తుతం ఇలా చూడు, ఇలాంటి కామెంట్లు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి వెంకటేశ్వరరావు గారు. 2 సార్లు సస్పెండ్ చేసి నీకు చుక్కలు చూపించిన గత ప్రభుత్వం బాగుందా? మీకు ఏదో పెద్ద తోపు ఎక్స్పీరియన్స్ ఉందని నమ్మి నామినేటెడ్ పదవి ఇచ్చిన ప్రభుత్వం బాగలేదా? మీకు మనస్సాక్షి అనేది ఉందా? ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నెల జీతం తీసుకుంటూ కార్పొరేషన్ కోసం పనిచేయకుండా ఈ మాటలు ఎందుకు స్వామి? అసలు ఆయన పోస్టే తీసుకోలే, రిజెక్ట్ తీసుకోలే కదా, నాకు వద్దన్నాడు కదా, ఇంకా జీతం వాటికెళ్ళి వస్తుంది ఆయనకి. చంద్రబాబు గారు, లోకేష్ అన్న పార్టీని నమ్ముకొని మీకోసం, రాష్ట్రం కోసం నిజాయితీగా పనిచేసే వారికి కాకుండా ఇలాంటి డ్రామా ఆర్టిస్టులకు పదవులు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. చూసారా, నిజం మాట్లాడితే వాళ్ళకి దేవుడు అని అంటారు కదా గతంలో, ఇప్పుడు దయ్యం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఒకప్పుడు ఆహా ఓహో దేవుడు అన్నారు. అమరావతికి ఇప్పుడు అమరావతి కోసం పోరాటం చేసి అంబేద్కర్ అన్నారు. ఇప్పుడు రాసలీలలు అంటున్నారు. వాళ్ళు ఏమైనా చేస్తారు, దేవుని చేస్తారు, దయ్యం చేస్తారు, దొంగని చేస్తారు, ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆ రకంగా చేస్తున్నారు. చూడండి. ఓకే, మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా ఉంది, దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ట్యాగ్ చేసి మీరు పెట్టుబడులు డెవలప్మెంట్ అని పనిచేయండి, ఇలాంటి వాళ్ళు చాప కింద నీళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంటారు, ఏందో ఈ రాజకీయం ఎవరికి అర్థం కాదని చెప్పి పెట్టేసి ఇక్కడ వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్, సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఏదో పెట్టుకున్నాడు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి. ఓకే, వాస్తవానికి ఇందులో ఏమీ లేదు, ఆయన ఏం మాట్లాడలే. అక్కడ కొన్ని విషయాలు ఏమిటంటే, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం ఏంటి, కులాలు మతాల సమస్యలు అనేది ఎక్కువైపోయినాయని చెప్పి ఒక కామెంట్ చేసినాడు ఆయన. దాంట్లో అంటే కృష్ణా జిల్లా అనే ఆ జిల్లా పేరు అట్లనే ఉండాలి, మనం వీళ్ళ పేరు మార్చొద్దు అని ఒక విషయాన్ని, ఒక పాయింట్ని తీసుకున్నాడు. అది కాకుండా ఒకటి సనాతన ధర్మం అంటాడు, ఇంకోటి అంటాడు అని చెప్పి కూడా కామెంట్ చేశాడు ఆ వీడియోలో. ఇట్లా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, అంటే ప్రజా వ్యతిరేక విధానాల గురించి కానీ, అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయలేరా అంటే గతంలో గోచి కట్టుకున్న వాళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చారు కదా, ఆఫ్టర్ ఆల్ ఇదంతా అనే యాంగిల్లో కూడా ఆయన మాట్లాడాడు ఈ వీడియోలో ప్రత్యేకించి. అండ్ తర్వాత ఇంకొన్ని వీడియోలలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజులుగా ఇంటర్వ్యూలు ఇస్తున్న దాంట్లో ఏం చెప్పాడంటే, ఈయన జగన్ గారి పాలనకు ఈ పాలనకు వ్యత్యాసం అంటే జగన్ గారి పాలన ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది అన్నాడు. పెద్ద మార్పు ఏం రాలేదు, కరప్షన్ ఇక్కడ కూడా ఉంది, నాకేం మార్పు కనిపించట్లేదు. ఇక్కడ ఏదో ప్రజలు ఎగబడి ఓట్లు వేస్తే ఏదో అది జరుగుతుంది అనుకుంటే ఏమీ లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ ప్రభుత్వం రీచ్ కాలేదు అని అన్నాడు. 100కి 40 మార్కులు వేసాడు ఈయన. జస్ట్ పాస్ అయ్యింది ఈ 2 సంవత్సరాల కాలంలో అన్నది ఈయన యొక్క పాయింట్. అండ్ కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించి ఇది కూడా తప్పు అని ప్రత్యేకించి వీళ్ళకు కోపం వస్తుంది. ఎక్కడ అంటే ఇదే అమరావతికి సంబంధించి. ముందే అమరావతికి సంబంధించి వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ని ఇక్కడ ప్రస్తావించిన తర్వాత ఏ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఇదే అంశాన్ని చెప్పాడు ఆయన. అవును, ఈ ప్రభుత్వంలో ఇది తప్పుడు నిర్ణయాలు, నేను ప్రశ్నిస్తా, ఇప్పుడు తీసుకున్నటువంటి భూములు ఏం చేశారు దానికి సమానం చెప్పాలి, 2వ విడత ఎందుకు, ఇది నీకు అంటే చంద్రబాబు గారికి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించిన ఇష్యూ కాదు, నారాయణ గారికి ఆ రైతులకు సంబంధించిన ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, రాష్ట్ర ప్రజలు చర్చ జరగాలి. ఇవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటే రేపు వచ్చే ప్రభుత్వాలు ఇబ్బంది పడవా, రేపు ప్రజలు ఇబ్బంది పడరా, వాళ్ళని ఎత్తిన భారం పడదా? ఇది ఆయన క్వశ్చన్ చేశాడు.
ఈ క్వశ్చన్ చేయడం వీళ్ళకి నచ్చలే. ఏమైంది, ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నారు? ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంట. ఆయన పర్సనల్ వ్యవహారం కాదు కదా, రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆయన అడిగాడు. అంటే నిజం అడిగితే ఎట్లుంటుంది చూడండి, కోపం వస్తుంది వాళ్ళకి. నిజం అడగొద్దు, వాళ్ళ దేవుడైనా సరే నిజం అడగొద్దు. అప్పుడు ఏమవుతాడు, ఆ దేవుడు దయ్యం అవుతాడు. ఇప్పుడు అదే అయ్యాడు. వివరంగా చెప్పాలంటే చాలా ఉందన్నాడు. మళ్ళీ ఈ కూటమి గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ పోయాడు ఆయన. క్యాడర్లో వ్యతిరేకత ఉంది, కూటమి పట్ల చాలా అసంతృప్తి ఉంది. అంటే క్యాడరే అసంతృప్తిగా ఉంటే ప్రజలు ఎట్లా సంతృప్తిగా ఉంటారు చెప్పండి? లేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీ కోసం పనిచేసినటువంటి ఇలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ వీడియోలో కాదు, వేరే వీడియోలో మాట్లాడు, వేరే ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఇంకొంతమంది ఏమో వెంకటేశ్వరరావు గారు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక మావాడలే అనుకుని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా. వాళ్ళు ఎట్లా కవర్ చేస్తారంటే ఉంది, టీడీపీ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు అంటే కోపము, లోకేష్ అంటే కోపం వస్తుందంట, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందంట. కానీ బయటపడితే జగన్ ఎక్కడ అంటే వాళ్ళు ఎట్లా, ఆ దుర్మార్గుడు ఎక్కడ అధికారంలోకి వస్తాడనే భయంతో సైలెంట్గా ఉన్నారంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ఉంటారు, టీడీపీ కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలు వైసీపీకి ఓటేస్తారా? వాళ్ళు బయట పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది? ప్రజలు కదా, ప్రజలు సంతోషంగా ఉండాలి కదా. ప్రజలు సంతోషంగా లేనప్పుడు మీతోనే ఏం పని? వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళు. అంటే రకరకాలుగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బాగా. అసలు ఇక్కడ ఏ ప్రభుత్వానికైనా తిట్లు తప్పవు, ఎవరైనా సరే. ఆయన అన్నాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన కూడా తిట్లు తప్పలేదు, కానీ అది ఏ స్థాయిలో ఉందన్నది చూసుకోవాలి. ఆ స్థాయి దాటిపోతే ఎవరు ఏమి చేయలేరు అనే పాయింట్ని కూడా నేను చేశారు, అనే పాయింట్ని నేను ప్రస్తావించారు. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళకు కోపాన్ని తెప్పిస్తుంది. ముఖ్యంగా అమరావతి పాయింట్ అనేటువంటిది వీళ్ళకి మంట రేపుతూ ఉంది. దాన్ని ఇంకా ఆ మంటని పెద్దగా చేసే విధంగా పార్టీ కూడా పెట్టబోతున్నారని చెప్పి ప్రకటించారు. 2029లో ఖచ్చితంగా పార్టీ ఉంటుంది. ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు కానీ, అదేవిధంగా జేడి లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళందరినీ కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సలహాలు చాలా ఉన్నప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏం చెయ్యాలన్నా కూడా రాజకీయాల్లోనే ఉండి చేయాలి, ఒడ్డున కూర్చొని చేస్తా అంటే ఏది కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం అనే పాయింట్ని గట్టిగా పట్టుకున్నారంటే పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, పోటీ చేస్తామని. దానివల్ల ఎవరికి ఇబ్బంది? ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఇబ్బంది. కాబట్టి వాళ్ళకు కోపం వస్తూ ఉంది ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు చిన్నగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయనను కనుక ఇదే రకంగా టార్గెట్ చేసి రెచ్చగొడితే, ఆయన ఆల్రెడీ చెప్పాడు నేను చిన్న వాటికి రెస్పాండ్ కాను అని. ఇదే రకంగా రెచ్చగొడితారనుకోండి, ఇంకా ఏమంటారు, శృతి మించింది అనుకోండి, ఖచ్చితంగా ఈయన బాంబు పేల్చినా పేల్స్తాడు. గతంలో కొన్ని ఉన్నాయని అంటున్నారు, అంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా, దాంట్లో వేస్తాడు అని కొంతమంది ఏమో లేదు చంద్రబాబు నాయుడు కోసమే పని చేస్తూ ఉన్నాడని చెప్పి మరికొంతమంది ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎవరెట్లా అన్నా కూడా ఆయన మాట్లాడిన పాయింట్స్ అయితే వ్యాలిడ్ పాయింట్స్ అని అనుకుంటున్నాను అమరావతి విషయంలో. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.